హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో కొత్తగా పుట్టిన వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మన తెలంగాణలో ఏ విధంగా మనమే అప్లై చేసుకోవచ్చో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 అని సెర్చ్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ ఐడి లేకుంటే కింద సైన్ అప్ సెలెక్ట్ చేసి 2 నిమిషాల్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు లాగిన్ అయ్యాక మెయిన్ విండోలో సెర్చ్ బార్ లో బర్త్ అని సెలెక్ట్ చేస్తే కింద అందుకు సంబంధించి 5 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో ఫస్ట్ ఆప్షన్ కరెక్షన్ ఇన్ బర్త్ సర్టిఫికేట్ అండ్ చైల్డ్ నేమ్ ఇంక్లూడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ యూనిట్ ఐడి అని ఉంటుంది. ఇది తెలియకుంటే పక్కన సెర్చ్ ని సెలెక్ట్ చేస్తే విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మీ బాబు లేదా పాప పుట్టిన హాస్పిటల్ ఏ డిస్ట్రిక్ట్ లో ఉందో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద 4 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో గ్రామ పంచాయత్ లేదా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ లేదా జిహెచ్ఎంసి ఎక్కడుందో సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన లొకేషన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత మిగతావన్నీ వదిలేసి పుట్టిన డేట్ ని ఎగ్జాక్ట్ గా ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ జెండర్ ని సెలెక్ట్ చేసి కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తే ఆ రోజు మీరు సెలెక్ట్ చేసుకున్న మండల్ లేదా డిస్ట్రిక్ట్ లో పుట్టిన వాళ్ళ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో మీ నేమ్ అండ్ మదర్ నేమ్ అండ్ అడ్రస్ టాలీ చేసుకొని లెఫ్ట్ సైడ్ టిక్ పెట్టి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆటోమేటిక్ గా యూనిట్ ఐడి, రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ ఇయర్ వచ్చేస్తాయి. కింద గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీరు హాస్పిటల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫిల్ అయి వస్తుంది. ఇందులో ఒక్కొక్కటిగా సరిగ్గా ఎంటర్ అయిందా లేదా చెక్ చేసి కరెక్షన్ చేయాలి. దానికోసం ఇక్కడ ఫస్ట్ వెదర్ యూ వాంట్ టు అప్డేట్ యువర్ చైల్డ్ నేమ్ అంటే మీరు హాస్పిటల్లో పుట్టబోయే బిడ్డ నేమ్ ఆల్రెడీ ఇచ్చారా? ఒకవేళ ఇవ్వకుంటే ఇక్కడ ఎస్ సెలెక్ట్ చేసి ఇందులో రైట్ సైడ్ చైల్డ్ నేమ్ కంప్లీట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద చైల్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ చేస్తే కింద డేట్ ఆఫ్ బర్త్ చూపిస్తుంది. చేంజ్ చేయాలనుకుంటే పక్కన న్యూ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత కింద ఫాదర్ నేమ్ ఎస్ చేస్తే నేమ్ చూపిస్తుంది. కావాలంటే పక్కన రైట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. తర్వాత కింద మదర్ నేమ్ ఎస్ చేస్తే నేమ్ చూపిస్తుంది. కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అలాగే చైల్డ్ బర్త్ ప్లేస్ ని ఎస్ చేస్తే ఇక్కడ హాస్పిటల్ చూపిస్తుంది. కావాలంటే పక్కన చేంజ్ చేయవచ్చు. తర్వాత కింద అడ్రస్ లో ఎస్ చేస్తే హాస్పిటల్లో మీరు ఇచ్చిన అడ్రస్ చూపిస్తుంది. మిస్టేక్ ఉంటే పక్కన న్యూ అడ్రస్ ఎంటర్ చేయవచ్చు. అలాగే కింద పర్మనెంట్ అడ్రస్ ని ఎస్ చేస్తే పక్కన అడ్రస్ చూపిస్తుంది. కావాలంటే ఇది కూడా చేంజ్ చేయొచ్చు. తర్వాత కింద ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ లో చైల్డ్ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. దాని పక్కన రిలేషన్ ని సెలెక్ట్ చేయండి. అలాగే పేరెంట్స్ పర్మనెంట్ అడ్రస్ ని ఎంటర్ చేయండి. దాని పక్కన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద పిన్ కోడ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ డెలివరీ టైప్ లో సర్టిఫికేట్ మీకు బై పోస్ట్ లో కావాలంటే బై పోస్ట్ లేదా అప్రూవల్ మెసేజ్ వచ్చాక దగ్గరలోని మీ సేవకెళ్ళి తెచ్చుకుంటానంటే మాన్యువల్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బెటర్ ఆప్షన్ మాన్యువల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత పాపప్ లో ఓకే చేయండి. ఇక చివరిగా పర్పస్ లో మీకు సర్టిఫికేట్ ఎందుకు కావాలో రీజన్ ఎంటర్ చేయండి. లేకుంటే జనరల్ అని పెట్టేయండి. ఇక చివరిగా వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అందుకు బర్త్ అప్లికేషన్ ఫామ్, ఇది మీ సేవ మెయిన్ విండోలోని డౌన్లోడ్ ఫోల్డర్ లో అప్లికేషన్స్ ఫామ్ అని ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇందులో థర్డ్ ఫామ్ సిడిఎంఏ బర్త్ కరెక్షన్ అండ్ చైల్డ్ నేమ్ ఇంక్లూడ్ అని సెలెక్ట్ చేస్తే ఫామ్ డౌన్లోడ్ అవుతుంది. ఇది ఫిల్ చేసి దీనితో పాటు ఫాదర్ అండ్ మదర్ ఇద్దరి ఆధార్ కాపీ, అలాగే హాస్పిటల్లో ఇచ్చిన బర్త్ కన్ఫర్మ్ రిసిప్ట్ ఇవన్నీ ఒకే పీడిఎఫ్ లో మర్జ్ చేసి 3 MB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద షో పేమెంట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో ఓకే చేస్తే డాక్యుమెంట్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. చివరిగా ఇందుకు సంబంధించి ఆన్లైన్ లో 95 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. కింద కన్ఫర్మ్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ గేట్వే లో HDFC ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పేమెంట్ టైప్ లో కార్డ్ లేదా UPI ని సెలెక్ట్ చేస్తే QR కోడ్ చూపిస్తుంది. జనరేట్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వగానే స్క్రీన్ రీడైరెక్ట్ అయి ఇందుకు సంబంధించిన రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. వన్స్ మీ అప్లికేషన్ వెరిఫై అవ్వగానే 10 వర్కింగ్ డేస్ లో సర్టిఫికేట్ జనరేట్ అయిన మెసేజ్ మీ ఫోన్ కు వచ్చేస్తుంది. మీ సేవకెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.